హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంట్రడక్షన్ పార్ట్‌నయితే ఎవరు స్కిప్ చేయొద్దు. వినడానికే ట్రై చేయండి. ఎందుకంటే పర్టిక్యులర్‌గా రీడింగ్ అనేది ఏ బేసిస్‌లో చేస్తున్నానో మీకు అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు ఇంట్రడక్షన్ పార్ట్ వినాలి. బట్ డైరెక్ట్‌గా రీడింగ్ కానీ మీరు చూస్తే చాలా డీటెయిల్స్ మిస్ అవ్వడం కానీ, కన్‌ఫ్యూజ్ అవ్వడానికి కానీ ఎక్కువ పాసిబిలిటీ ఉంటది. సో, ల్యాగ్ లేకుండా సింపుల్‌గా చెప్పేస్తాను. సో, మీరేంటంటే ఇంతకు ముందు కూడా బుక్ రిలేటెడ్ రీడింగ్స్ చూసే ఉంటారు. సో, బుక్ ఆఫ్ ఆన్సర్స్ ప్రకారం మీ క్వెషన్స్‌కి కొంతవరకు మీకు ఆన్సర్స్ దొరికే ఉంటాయి. ఈరోజు కూడా నేనేంటంటే బుక్ ఆఫ్ ఆన్సర్స్ ద్వారానే రీడింగ్ అయితే చేస్తాను. మీకు ఇవ్వాల్సిన క్లారిటీ ఇస్తాను. కాకపోతే ఇదేంటంటే ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో రీడింగ్ అన్నమాట. ఇందులో మీరు కెరియర్, ఫినాన్సెస్ ఆర్ హెల్త్ ఇష్యూస్ ఏవైనా ఫేస్ చేస్తుంటే ఆ బేసిస్‌లో క్వెషన్స్ అయితే అడగడానికి అవ్వదు. ఓన్లీ రిలేషన్‌షిప్ పరంగా మీకేమైనా సిట్యుయేషన్స్ ఉంటే అంటే ఈ రిలేషన్‌షిప్స్ ఏవైనా అవ్వచ్చు. ఆ బేసిస్‌లోనైతే బుక్ ప్రకారం నేను రీడింగ్ ఈరోజు చేస్తాను. అయితే మీరిక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటుంది. అన్ని క్వెషన్స్‌కి అన్ని ఆన్సర్స్ రెసొనేట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇందులో సింపుల్‌గా యెస్ ఆర్ నో టైప్ క్వెషన్సే ఉండవండి. కొంచెం అడ్వాన్స్‌డ్ లెవెల్‌లో ఆన్సర్స్ ఉంటాయి. సో, నేనేంటంటే నాకు రెసొనేట్ అయిన వరకు ఆన్సర్ అనేది మీకు కరెక్ట్‌గా అర్థమయ్యేలాగా చెప్పడానికే ట్రై చేస్తాను. ఈవెన్ కార్డ్స్ కూడా డ్రా చేసి ఆ ప్రకారం కూడా మీకివ్వాల్సిన క్లారిటీ అయితే ఇస్తాను. కాకపోతే మీరు ఎగ్జాక్ట్‌గా మీ క్వెషన్‌కి ఇదే వేలో ఆన్సర్ ఉంటది. ఇదే అన్నట్టుగా డైరెక్ట్‌గా ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే నేను చెప్పినట్టుగా ఆన్సర్స్ అనేవి కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. సో, మీకు రెసొనేట్ అయిన వరకు మీరు తీసుకోండి. రెసొనేట్ అవ్వకపోతే ఇంకో క్వెషన్‌ని మీరు చూడొచ్చు. ఐ మీన్ ఆ పర్టిక్యులర్ క్వెషన్‌కి ఏదైతే చెప్పానో స్కిప్ చేయొచ్చు. సో, ఇది మీకు అర్థం అవ్వడం కోసమే నేనేంటంటే ఇంత చెప్తున్నాను. సో, ఫస్ట్ అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. సో, మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఏమైనా క్వెషన్స్ ఉంటే ఈ టైప్ రీడింగ్స్ అయితే యూజ్ అవుతాయి. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు డీటెయిల్డ్‌గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో, డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నంబర్ అన్నీ ఉంటాయి. సో, మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, రిలేషన్‌షిప్ పరంగా మీకున్న ప్రశ్నలకు యూనివర్స్ చెప్పే సమాధానం ఏంటి? సో, ఇలా రీడింగ్ అండి. సో, ఈ రీడింగ్‌లో కూడా నేనేంటంటే 5 క్వెషన్స్ వరకు కూడా ఆన్సర్ చేస్తాను. సో, మీరేంటంటే 5 డిఫరెంట్ క్వెషన్స్ అడగొచ్చు. ఇఫ్ మీకు రెసొనేట్ అవ్వకపోతే మీరు ఒకటే క్వెషన్ అడుగుతారు అనుకున్నా మీ ఇష్టమే. సో, ఏది ఏమైనా సరే చూద్దాం అసలు ఏంటి పరిస్థితి, యూనివర్స్ మీ ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు రీడింగ్ చూస్తున్నప్పుడు మాత్రం ఫస్టే ఒక క్వెషన్ అనుకున్న తర్వాతే రీడింగ్ చూడండి. సో, నేనైతే ఫస్ట్ క్వెషన్‌తో స్టార్ట్ చేస్తాను. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. సో, మీరు ఏ క్వెషన్ చూడాలి అనుకుంటే ఆ క్వెషన్ ప్రకారం కూడా టైమ్ స్టాంప్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, చూద్దాం. సో, ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటి అని చూసే ముందు మీరేం చేస్తారు అంటే వీడియోని పాజ్ చేయండి. ఒకసారి మీ ఐస్ క్లోజ్ చేసుకొని మనసులోనే అంటే క్వెషన్ కోసం అనుకోండి. మీరు ఏం క్వెషన్‌కి ఆన్సర్ అనేది ఫైండ్ చేయాలి అనుకుంటున్నారు. సో, ఆ సిట్యుయేషన్‌ని మీరేంటంటే విజువలైజ్ కూడా చేసుకోవచ్చు. ఇలా మీరేంటంటే వన్స్ క్వెషన్ ఏంటి అనేది మనసులో అనుకున్నారు. యూనివర్స్‌ని కూడా అడిగారు. ఆ తర్వాత మీరేంటంటే రీడింగ్ డైరెక్ట్‌గా చూడొచ్చు. ఏది ఏమైనా సరే ఫస్ట్ అయితే అసలు మీ క్వెషన్‌కి యూనివర్స్ చెప్పే ఆన్సర్ ఏంటి? పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో అనేదైతే ఇప్పుడు చూద్దాం. సో, డియర్ యూనివర్స్ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో వ్యూవర్స్ ఫస్ట్ క్వెషన్‌కి మీరిచ్చే ఆన్సర్ ఏంటి? సో, మీ నుంచి గైడెన్స్ ఏంటి? చెప్పండి యూనివర్స్ ప్లీజ్ చెప్పండి. థాంక్ యూ. సో, డోంట్ వెయిట్ టూ లాంగ్ అంట. ఇఫ్ మీలో ఎవరైనా సరే రిలేషన్‌షిప్‌లో ఒక పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నా,
ఆర్ ఒక పర్సన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలా వద్దా అని వెయిట్ చేస్తున్నా, ఒక పర్సన్ కోసం క్లారిటీ తెచ్చుకునేది ఎలా అని రకరకాలుగా ఆలోచిస్తున్నా, మీలాంటి వాళ్ళందరూ ఏంటంటే వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. మీరేంటంటే యాక్షన్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక పర్సన్ కోసం మీకు తెలియట్లేదు, తెలుసుకోవాలి అనుకుంటున్నారు. సో మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు అనేవి స్టార్ట్ చేయండి. వెయిట్ చేసి చూద్దాం, సో వీళ్ళ కోసం తెలుస్తది అనే వేలో మీ టైంని అయితే వేస్ట్ చేసుకోవద్దు. అండ్ ఒక పర్సన్ విషయంలో కూడా మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అనుకున్న యాక్షన్ అయితే తీసేసుకోండి. సైలెంట్‌గా ఉండడం వల్ల ఎలాంటి యూజు ఉండదు. అండ్ ఇంకొకటేంటంటే, ఒక పర్సన్ ఏదో ఆన్సర్ చెప్పాలి, ఆన్సర్ చెప్తేనే మీరు డిసైడ్ అవుతారు అనుకుంటే, అది కూడా వేస్ట్ అండి. మీరేంటంటే వాళ్ళ నుంచి ఆన్సర్ కోసం ఎక్స్‌పెక్ట్ చేసి వెయిట్ చేస్తే, అది కూడా మీకేంటంటే పెద్దగా వర్కౌట్ అవ్వదు. మేబీ నేనేమనుకుంటున్నానంటే, ఆ పర్సన్ రెడీగా లేకపోయి ఉండొచ్చు. వాళ్ళు మీ విషయంలో 100% సెర్టైన్ కాకపోయినా సరే, వాళ్ళేంటంటే సిట్యుయేషన్‌ని హోల్డ్ చేస్తూ ఉండొచ్చు ఆర్ డ్రాగ్ చేస్తూ ఉండొచ్చు. సో, మీరేంటంటే సఫర్ అవ్వకూడదు. మీరేంటంటే ఈ సిట్యుయేషన్ నుంచి బయటకు రావాలి అనుకుంటే మీరే యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ మీలో ఎవరైనా ఒక పర్సన్ కమ్యూనికేట్ చేస్తారా లేదా? సో, ఒక పర్సన్ నుంచి మీకు తెలియాల్సిన ఆన్సర్స్ తెలియాలి అని వెయిట్ చేస్తున్నా, నాకు తెలిసి ఫస్ట్ మీరే ఇనిషియేటివ్ తీసుకుంటే బెటరు. మీరు సైలెంట్‌గా ఉండడం, ఆ పర్సనే కాంటాక్ట్ చేస్తారేమో అని వెయిట్ చేయడం వల్ల బెనిఫిట్ అయితే ఉండదు. ఖచ్చితంగా ఈ ఫస్ట్ క్వెషన్‌కి ఎవరైతే ఆన్సర్ చూస్తున్నారో మీకైతే నేను ఒకటే చెప్తానండి. అదేంటంటే మీరు ఈ పర్సన్ విషయంలో ఏదైనా డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నా, యాక్షన్ తీసుకోవాల్సున్నా వెయిట్ చేయొద్దు. అండ్ ఇంకొకటి మీకేమైనా ఆన్సర్స్ తెలుస్తాయేమో, మీరేమైనా వెయిట్ చేస్తే వర్కౌట్ అవుతదేమో అని కూడా అలా కూడా ఆలోచించకుండా మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రయత్నాలు స్టార్ట్ చేయకపోతే తర్వాత మీరేంటంటే డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ కానీ, లేకపోతే టైం వేస్ట్ చేసుకున్నామని రిగ్రెట్ అవ్వడానికి కానీ ఛాన్స్ కనిపిస్తుంది. సో, పర్సన్ కమ్యూనికేట్ చేస్తారా లేదా? పర్సన్ నుంచి మనకి ఇలాంటి ఆన్సర్స్ తెలుస్తాయా లేదా అని అలా ఆలోచించకుండా మీరే ఒక స్టెప్ ముందుకు వేస్తే మంచిది. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దానివల్ల మీ టైము వేస్ట్ అవ్వదు. వాళ్ళ టైము వేస్ట్ అవ్వదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళ టైం ఎలా వేస్ట్ అయినప్పటికీ కూడా స్టిల్ మీకు రావాల్సిన క్లారిటీ మీకొచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేయాలి అనేది కూడా డెసిషన్ తీసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. సో, ఈవెన్ రీయూనియన్ పర్స్‌పెక్టివ్‌లో ఎవరైనా క్వెషన్ అడిగినా సరే, రీయూనియన్ జరుగుతదా లేదా? సో, మ్యారేజ్ జరుగుతదా లేదా? ఈ టైప్‌లో అడిగినా సరే, ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే, మీరు వీళ్ళతో జరుగుతాది లేదు అనేది ఒక క్వెషన్ కాకుండా, ఫస్ట్ మీరొక యాక్షన్ తీసుకొని, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళ సిట్యుయేషన్స్ ఏంటో అర్థం చేసుకొని, మీ లైఫ్ కోసం మీరు చూసుకోవచ్చండి. మీ చాయిసెస్ మీరు చేసుకోవచ్చు. బట్ ఇలా జరుగుతదా లేదా అనే ఒక క్వెషన్‌తో మీరేంటంటే అలా ఉండిపోవద్దు. సో, స్టక్ అయిపోయిన వాళ్ళు చాలా మందున్నారు. మీలాంటి వాళ్ళకేంటంటే యూనివర్స్ ఈ విధంగా చెప్తుంది అని మీరు అనుకోవచ్చు. సో, నెక్స్ట్ అసలు పర్టిక్యులర్‌గా ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటో కూడా ఒకసారి చూసేద్దాం. సో, బేసిక్‌గా ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరు ఈ పర్సన్ విషయంలో చాలా ప్రయత్నాలు చేశారండి. చేయలేదు అని నేను అనుకోను. బట్ ఏ ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఇన్‌ఫాక్ట్ ఈ ప్రయత్నాల వల్ల మీరు ప్రాబ్లమ్సే ఎక్కువ ఫేస్ చేశారని కూడా చెప్పొచ్చు. సో, ఎక్కడో కానీ ఇప్పుడు మీరు రిస్క్ తీసుకోవాలి అంటే ఆలోచిస్తున్నారు. ఒక స్టెప్ ముందుకు వేయలేకపోతున్నారు. అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్‌లో ఏం జరుగుతది అనేది కూడా మీకు క్లారిటీ లేదు. కాన్ఫిడెంట్‌గా కూడా ఫీల్ అవ్వట్లేదు. యాక్చువల్‌గా యూనివర్స్ ఏంటంటే వెయిట్ చేయొద్దు, ఎక్కువ టైం తీసుకోవద్దు, ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి ఆర్ ఏదో ఒక రకంగా యాక్షన్ తీసుకోండి. మీరే ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి అనే వేలో మీకు ఎప్పుడైతే గైడ్ చేసిందో, ఇక్కడ అర్థం ఏంటంటే మీలో చాలా మంది రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేరు. ఆర్ ఒక స్టెప్ ముందుకు వేయాలంటే భయపడుతున్నారు. ఎందుకు అంటే మళ్ళీ మీరు ఎలాంటి ఆన్సర్ వింటారో ఆర్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో. సో, రిస్క్ తీసుకోవడం ఎందుకు అనుకోని కొంచెం ఆలోచిస్తున్నారు. మెయిన్ కాన్ఫిడెన్స్ లేదు కదా! మెయిన్ మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకొని ముందుకు వెళ్ళే పరిస్థితి లేనప్పుడు ఏంటంటే, ఖచ్చితంగా మీరేంటంటే ఈ విధంగా ఆలోచించడం అనేది సహజమే. అయితే యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే, మీరు అంటే కాన్ఫిడెన్స్‌తో అని కాదు కానీ, మీ ఆన్సర్స్ మీకు తెలియాలి. మీరేంటంటే ఇక్కడ స్టక్ అయిపోకూడదు అనుకుంటే, మీరు ముందుకు వెళ్తేనే థింగ్స్‌లో చేంజెస్ కానీ, మీకొక క్లారిటీ రావడం కానీ, మీరు ఈ సిట్యుయేషన్ వల్ల ఏదో ఒక విధంగా బెనిఫిట్ అవ్వడానికి కానీ ఒక పాసిబిలిటీ ఉంటుంది అని యూనివర్స్ అయితే గైడ్ చేస్తుంది. సో, దీనికోసం అయితే ఒక్కసారి ఆలోచించండి. ఎక్కువ చెప్పడానికేం లేదు.
భయపడాల్సిన అవసరం లేదు. ఆర్ మీకు అంత కాన్ఫిడెన్స్ లేకపోయినా స్టిల్ మీరు ముందుకు వెళ్తే మీ టైం వేస్ట్ అవ్వదండి. మీరు రిగ్రెట్ అవ్వరు. మేబీ మీరేంటంటే ఇక్కడ కరెక్ట్ టైంలో కానీ, కరెక్ట్ వేలో యాక్షన్ తీసుకోకపోయినా, ఆర్ కరెక్ట్ చాయిసెస్ చేసుకోకపోయినా, తర్వాత మీరేంటంటే ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది కాబట్టే మేబీ మెసేజెస్ ఈ విధంగా ఛానల్ అవుతున్నాయి. సో సెకండ్ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటి? యూనివర్స్ ఏం చెప్తుంది అనేది కూడా చూద్దాం. సో బేసిక్‌గా ఈ సెకండ్ క్వెషన్‌కి ఆన్సర్ చూసే ముందు మీ ఐస్ క్లోజ్ చేసుకొని ఇంకొక క్వెషన్ అడగండి. సో ఈ క్వెషన్ అడుగుతున్నప్పుడు కూడా యూనివర్స్‌ని అడుగుతున్నట్టుగా అండ్ కొంచెం విజువలైజ్ కూడా చేసుకోండి సిట్యుయేషన్‌కి సంబంధించి. ఆ తర్వాత రీడింగ్ అనేది చూడండి. లైక్ వీడియోని పాజ్ చేసి ఫస్ట్ క్వెషన్ అయితే మీరు అడగొచ్చు మీ ఐస్‌ని క్లోజ్ చేసుకొని. సో ఇప్పుడు పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ ఆస్పెక్ట్‌లో మీ సెకండ్ క్వెషన్‌కి యూనివర్స్ చెప్పే ఆన్సర్ ఏంటి? మీకు గైడెన్స్ ఏంటి అనేది కూడా చూసేద్దాం. సో డియర్ యూనివర్స్, వ్యూవర్స్ సెకండ్ క్వెషన్‌కి రిలేషన్‌షిప్ ఆస్పెక్ట్‌లో మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? మీ నుంచి గైడెన్స్ ఏంటి? థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్. సో స్లీప్ ఆన్ ఇట్ అని వచ్చిందండి. స్లీప్ ఆన్ ఇట్ అంటే మీనింగ్ ఏంటంటే పర్టిక్యులర్‌గా ఇప్పుడు మీరు రిలేషన్‌షిప్ బేస్డ్‌గా ఏదైనా డెసిషన్ తీసుకోవాల్సున్నా, రిలేషన్‌షిప్ బేస్డ్‌గా మీరు ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా, సో దీనికి కొంత టైం పడతదండి. మీరు కూడా ఏంటంటే వెంటనే ఇది చేయడానికి లేదు. ఆర్ వెంటనే మీరేంటంటే ఏదో డిసైడ్ అయిపోవడానికి లేదు. ఫస్ట్ క్వెషన్‌కి క్వైట్ అపోజిట్‌గా సెకండ్ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చిందండి. నేను అందుకే చెప్పాను కదా! ఇక్కడ రీడింగ్ ఏంటంటే మీకు రెజోనేట్ అయిన వరకే మీరు తీసుకోవాలి తప్ప మీరు ఫుల్‌గా ఏది ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదు. సో నాకు తెలిసినంత వరకు మీరు పర్టిక్యులర్‌గా అడిగిన క్వెషన్‌కి ఏమైనా అంటే ఎలా చేయాలి? ఏం చేయాలి? సో బేసిక్‌గా ఎలా చేస్తే బావుంటుంది? సో ఇప్పుడే ఏదో ఒకటి చేసేయాలి అనుకుంటున్నట్టయితే కొంచెం ఆలోచించి, కొంచెం డిసైడ్ అయిన తర్వాత మీరు ముందుకు వెళ్ళొచ్చు. అంటే పర్టిక్యులర్‌గా ఇదొచ్చిందంటే మీనింగ్ ఒకటేనండి. కొంచెం టైం తీసుకోవాలి. ఈ రోజుకి మీరు కొంచెం టైం తీసుకొని ఏంటి కొన్ని కన్సిడర్ చేయడం కానీ, కొన్ని కరెక్ట్‌గా అర్థం చేసుకోవడం కానీ చేసిన తర్వాత యాక్షన్ తీసుకోవచ్చు. కంప్లీట్‌గా యాక్షన్ తీసుకోవద్దు అని యూనివర్స్ ఏం చెప్పట్లేదు. సైలెంట్‌గా ఉండమని అసలే చెప్పట్లేదు. కాకపోతే కొన్ని కన్సిడర్ చేసి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ముందుకు వెళ్ళమని చెప్తుంది. ఈ రోజు అయితే మాత్రం మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. ఆర్ మీరెక్కడో స్టక్ అయిపోయారు. సో, ఈ రోజు ఆగిపోండి. ఈ రోజు దీనికోసం కూడా థింక్ చేయాల్సిన అవసరం లేదు. బట్ రేపు ఖచ్చితంగా థింక్ చేయాలి. రేపు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. అది దీని మీనింగ్. సో, నేనైతే మళ్ళీ మీకు క్లియర్‌గా చెప్తున్నానండి. మీరేంటంటే పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఏదైనా చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు. ఒకవేళ ఈరోజు రెడీగా లేకపోతే ఈరోజు ఆగొచ్చు. బట్ రేపైనా సరే దీనికోసం ఆలోచించి వన్స్ కొన్ని కన్సిడర్ చేయాల్సినవి ఒక క్లారిటీ తెచ్చుకోవాల్సిన వాటి మీద క్లారిటీ తెచ్చుకొని మీరు ముందుకు వెళ్ళొచ్చు. సో ఇంకొకటేంటంటే పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మీరు ఎలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నా సరే మీకు తెలియంది కూడా ఇంకా కొంత ఉందండి. సో బేసిక్‌గా ఈ రోజు మీ దగ్గర ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉన్నా ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి స్టిల్ మీకు తెలియాల్సింది కొంత ఉంది. సో అందుకే మీరు ఆ టైం తీసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసి మీరు ముందుకు వెళ్తే డెఫినిట్‌గా థింగ్స్‌ని వర్కౌట్ చేయగలరు. సో అందుకే ఆ టైం తీసుకోవడం కానీ, మళ్ళీ ఒకసారి థింక్ చేయడం కానీ, కొంత సిట్యుయేషన్‌ని కరెక్ట్‌గా కన్సిడర్ చేయడం కానీ చేసిన తర్వాతే ఒక డెసిషన్ తీసుకోండి, యాక్షన్ తీసుకోండి అని మీనింగ్. సో ఇంకా డీప్‌గా అసలు యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి పర్టిక్యులర్‌గా ఈ క్వెషన్‌కి అనేది చూద్దాం. సో బేసిక్‌గా ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా పాస్ట్‌లో మీ ఆలోచనలకి, ప్రెజెంట్‌లో మీ ఆలోచనలకి చాలా చేంజ్ వచ్చిందండి. పాస్ట్‌లోనేంటంటే ఎమోషనల్‌గా కొంచెం స్టెబుల్‌గా ఉన్నారు. అండ్ పర్సన్‌కి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. రిలేషన్‌షిప్‌లో కూడా కొంచెం బ్యాలెన్స్డ్‌గా ఉన్నారు. బట్ గ్రాడ్యుయల్‌గా కొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ, కొంత డిఫరెన్సెస్ కానీ వచ్చుంటాయి. సో, అప్పటినుంచి మీ థాట్స్ ఏంటంటే కొంచెం క్లియర్‌గా లేవండి. కొంత కన్‌ఫ్యూజ్ అవ్వడం కానీ, ఏం చేయాలో అర్థం అవ్వకపోవడం, ఎమోషనల్ అయిపోవడం, చాలా
అంటే అన్సెటిల్డ్ గా ఉండడం లాంటివి ఏవో జరిగినట్టు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏంటంటే కొంచెం మెచ్యూర్డ్ గా థింక్ చేస్తున్నారు, బట్ స్టిల్ ఇంకా పాజిటివ్ గా అయితే థింక్ చేయట్లేదు. ఆర్ కంప్లీట్ గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి, ఆర్ థింగ్స్ ని మీరు హ్యాండిల్ చేయగలరు అన్నట్టు కూడా ఫీల్ అవ్వట్లేదు. సో ఇది ఏ విధంగా ఉంటుందో, మీరు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారో, మేబీ ఇంకా అంటే ఈ సిచ్యువేషన్ లోని పాస్ట్ అనేది రిపీట్ అవ్వడానికి ఛాన్స్ ఉందేమో. సో ఇది మీకేంటంటే ఒక డిఫికల్టీ ఏమో అన్నట్టుగా ఫీల్ అవుతున్నారండి. కాకపోతే నేను ఒకటే చెప్తాను. పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి మీ ఆలోచనలైతే మారాయి. నిజానికి పాస్ట్‌తో కంపేర్ చేస్తే ప్రెజెంట్‌లో మీరు మరికొంచెం మెచ్యూర్డ్‌గా థింక్ చేయడం కానీ, మరికొంచెం కరెక్ట్‌గా సిట్యుయేషన్స్ మీద ఫోకస్ చేయడం కానీ చేస్తున్నారు. కాకపోతే మీలో ఆ పాజిటివిటీ కానీ, అంటే ఎక్కడో పర్సన్ విషయంలోనేంటంటే ఒక కమిట్మెంట్ అనే దానికంటే కూడా అంటే థింగ్స్‌ని వర్కౌట్ చేయగలరు అనే ఆ ఫీలింగ్ ఏంటంటే లేదు. సో, దానివల్ల కొంచెం స్ట్రక్ అవుతున్నారు. ఎలా ఉంటదో ఏంటో అనేది కొంచెం ఆలోచిస్తున్నారు. అందుకే ఇక్కడ యూనివర్స్ మీకేం చెప్తుందంటే కొంచెం టైం తీసుకోమని చెప్తుంది. కొన్ని మళ్ళీ అర్థం చేసుకోండి అని చెప్తుంది. ఆర్ కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకున్న తర్వాత ఒక స్టెప్ ముందుకు వేయండి అని చెప్తుంది. అంటే ఇక్కడ పూర్తిగా సైలెంట్‌గా ఉండమని మీకేం చెప్పట్లేదు. ఆఫ్‌కోర్స్ పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి చాలా డిఫరెన్స్ వచ్చింది. సో, పాస్ట్ వేరు, ప్రెజెంట్ వేరు. సో, మీరు ప్రెజెంట్‌లోనే ఉండండి. ప్రెజెంట్ ప్రకారమే థింగ్స్‌ని హ్యాండిల్ చేయండి. కాకపోతే ప్రెజెంట్‌లో కూడా మీకు తెలియాల్సినవి కొన్ని తెలియాలి. ఆర్ మీరు కొన్ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో, దాని మీద మీరు ఒకసారి వర్క్ చేసి మీకొక క్లారిటీ వచ్చిన తర్వాతే ఒక స్టెప్ ముందుకు వేయండి అన్నట్టుగా గైడెన్స్ అండి. ఇది ఎలాంటి వాళ్ళకి కరెక్ట్‌గా సెట్ అవుతుంది అంటే రిలేషన్‌షిప్‌లోని ఒక డెసిషన్ ఆల్రెడీ తీసుకొని రెడీగా ఉన్నారు. సో, యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. సో, ఇక్కడ మీకొక క్లారిటీ వచ్చింది. సో, ఖచ్చితంగా మీరు ఏదో చేసేయాలి అనే ఒక డెస్పరేషన్‌లో ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఇలా అంటే కొంచెం టైం తీసుకొని ఆలోచించి చేయాల్సుంటది. అలా అని చెప్పి కంప్లీట్‌గా సైలెంట్‌గా ఉండడానికి ఏం లేదు. ఖచ్చితంగా మీరు చేయాల్సింది మీరు చెయ్యాలి. కాకపోతే కొన్ని తెలుసుకొని చేయాల్సినవి ఉన్నాయి. సో, అది మీరేంటంటే కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తే బావుంటుంది. సో, సెకండ్ క్వెషన్‌కి నేను చెప్పిన ఆన్సర్ మీకు రెసొనేట్ అయిందో లేదో నాకైతే తెలీదు. బట్ రెసొనేట్ అయిన వాళ్ళు మాత్రం దీనికోసం ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ యూనివర్స్ థర్డ్ క్వెషన్‌కి చెప్పే ఆన్సర్ ఏంటి అనేది కూడా ఇప్పుడు చూద్దాం. సో, థర్డ్ క్వెషన్‌కి ఆన్సర్ చూసే ముందు వీడియోని పాజ్ చేసి మీ ఐస్ క్లోజ్ చేసుకొని మీరు రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో యూనివర్స్‌ని ఏ క్వెషన్ అడగాలి అనుకుంటున్నారు అనేది అడగండి. అండ్ ఆ సిట్యుయేషన్‌కి సంబంధించి కూడా ఒకసారి విజువలైజ్ చేసుకుంటే ఇంకా బావుంటుంది. ఆ తర్వాత మీరేంటంటే వీడియోని కంటిన్యూ చేయొచ్చు. సో, చూద్దాం అసలు థర్డ్ క్వెషన్‌కి యూనివర్స్ చెప్పే ఆన్సర్ ఏంటి రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో. సో, డియర్ యూనివర్స్, వ్యూవర్స్ అడిగే థర్డ్ క్వెషన్‌కి రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? సో, మీ నుంచి గైడెన్స్ ఏంటి? చెప్పండి యూనివర్స్, ప్లీజ్ చెప్పండి. థాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్. సో, ఇట్స్ నాట్ వాట్ యూ థింక్ అనొచ్చింది అంటే, పర్టిక్యులర్‌గా మీ పర్సన్ కోసం మీరేదైనా అనుకుంటున్నా, ఆర్ మీ పర్సన్‌కి సంబంధించి మీరు ఏదో క్వెషన్ అడిగితే, ఇది కేవలం మీ వరకు మీరు అనుకుంటుందే కానీ, బట్ రియాలిటీ అది కాదు. ఆర్ ఆ పర్సన్ ఆ టైప్ కాదు. ఆర్ సిట్యుయేషన్ అది కాదు. కంప్లీట్‌గా మీ వరకు మీరది ఫీల్ అవుతున్నారు కానీ, మీరనుకుంటున్న దానికి, అక్కడ జరుగుతున్న దానికి, ఆర్ మీకున్న డౌట్‌కి అసలు అది ఏదైతే జరుగుతుందో కంప్లీట్‌గా డిఫరెంట్. సో, మీరేంటంటే అలా ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అని స్ట్రెయిట్‌గా ఆన్సర్ అండి. ఎందుకంటే ఇప్పుడు మీలో కొంతమంది ఈ పర్సన్‌కి థర్డ్ పర్సన్ ఉన్నారా? లేకపోతే ఈ పర్సన్ నిజంగానే మమ్మల్ని లవ్ చేస్తున్నారా? ఇఫ్ లవ్ చేస్తే ఎందుకిలా ఉంటారు అని సో, రకరకాల క్వెషన్స్‌తో ఉంటారు. కొంతమందికైతే ఇలా కూడా అనిపిస్తుంది. ఈ పర్సన్ మమ్మల్ని చీట్ చేస్తున్నారా? ఈ పర్సన్‌కి మాకు మ్యారేజ్ అయితే అవ్వదా? లేకపోతే ఈ పర్సన్‌కి మాకు రీయూనియన్ జరగదా? అంటే నెగెటివ్ వేలో కొంతమంది అడుగుతూ ఉంటారు చూడండి క్వెషన్స్. మీలాంటి వాళ్ళకి మెయిన్ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరనుకుంటుందయితే కాదు. మీరనుకుంటున్న దానికి ఇక్కడ సిట్యుయేషన్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. సో, మీరు ఫస్ట్ నెగెటివ్‌గా అనుకోవడం మానేయండి అని మీనింగ్. ఎందుకంటే అందరూ పాజిటివ్‌గానే క్వెషన్స్ అడగరు. అందరూ కూడా ఇక్కడ సిట్యుయేషన్‌ని ఒకే వేలో చూడరు. సో, బేసిక్‌గా నెగెటివ్‌గా అడిగిన వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా మీరనుకుంటుందయితే కాదు. ఈవెన్ పాజిటివ్‌గా అడిగిన వాళ్ళకి కూడా నేనొకటే చెప్తానండి. మేబీ మీరు ఒక సిట్యుయేషన్‌లోని డిఫరెంట్ వేలో చూస్తూ ఉండొచ్చు. బట్ అక్కడ జరుగుతుంది డిఫరెంట్‌గా ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఒరిజినల్‌గా కొంతమందికేంటంటే వాళ్ళ పర్సన్ టాక్సిక్ ఆర్ ఒక రిలేషన్‌షిప్‌లో ఒకటి జరుగుతూ ఉంటది. బట్ వాళ్ళేంటంటే చూసి చూడనట్టుగా ఊరుకుంటారు. ఆర్ ఇగ్నోర్ చేస్తారు. ఎందుకంటే
ఎందుకు రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది, హ్యాపీగా ఉన్న రిలేషన్షిప్ లో డిస్టర్బెన్సెస్ వస్తాయి అనే వేలో వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. సో దానివల్ల కొన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. యూనివర్స్ ఎన్ని వార్నింగ్ సైన్స్ ఇస్తున్నా సరే వాళ్ళు అది అర్థం చేసుకోరు. సో మీలాంటి వాళ్ళకి ఏంటంటే మేబీ ఈ విధంగా కూడా యూనివర్స్ సైన్ ఇస్తూ ఉండొచ్చు. అంటే ఇది మనం ఓన్లీ నెగిటివ్ వేలోనే అనుకోవడానికి లేదు. మేబీ కొంతమందికి పాజిటివ్ గా కూడా అడిగినప్పటికీ కూడా ఆన్సర్ అనేది నెగిటివ్ గా వచ్చి ఉండొచ్చు. యూనివర్స్ ఏంటంటే మీ సిచ్యువేషన్ బట్టి మీకు ఆన్సర్ ఇస్తుంది అంతే. సో దీనికి నేను ఎక్కువ ఇంటర్ప్రెట్ చేయాలి అనుకోవట్లేదు. ఎందుకంటే క్లియర్ గా మీరు అనుకుంటుంది వేరు, జరుగుతుంది వేరు అని స్ట్రైట్ గా యూనివర్స్ అయితే ఆన్సర్ చెప్పిందండి. సో మీరేంటంటే మీ సిచ్యువేషన్ ఏదైనా, మీరు అడిగిన క్వశ్చన్ ఏదైనా సరే, సో ఖచ్చితంగా మీ ఆలోచనలు అయితే డిఫరెంట్ గా ఉన్నాయి. రియాలిటీ అనేది డిఫరెంట్ గా ఉంది. సో మీ ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్ అనేవి మీరు బ్యాలెన్స్ చేస్తే, మిమ్మల్ని మీరు కొంత కంట్రోల్ చేసుకోగలిగితే ఖచ్చితంగా రియాలిటీ ఏంటి అనేది అయితే మీరు చూడగలరు. అదే ఇక్కడ మీనింగ్. సో యూనివర్స్ ఇంకా అసలు ఏం అడ్వైస్ ఇస్తుంది మీ క్వశ్చన్ కి అనేది ఒకసారి చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీలో కొంతమంది క్లియర్‌గా థర్డ్ పర్సన్స్ వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వడం కానీ, మీ రిలేషన్‌షిప్‌లో ఒక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవ్వడం కానీ, ఆర్ చాలా రోజుల నుంచి మీ థాట్స్ ఏంటంటే డిఫరెంట్‌గా ఉన్నాయండి. మీరు మీలాగా లేరు. అండ్ మీరు మీలాగా ఆలోచించట్లేదు. ఆర్ మీరు మీలాగా బిహేవ్ చేయట్లేదు. కొంచెం మీలో డిఫరెన్స్ కనిపిస్తుంది. సో, ఇలా మీకు అనిపించడానికి రీజన్ ఏంటి అంటే, మీ డౌట్స్ మీకున్నాయి. కొంచెం ఏదో రిలేషన్‌షిప్‌లో డిఫరెంట్‌గా ఉంటుంది. అందుకే మీరేంటంటే కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. సిట్యుయేషన్స్‌ని ఏంటంటే కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మీకు అర్థమైన ప్రకారం, మీకు వచ్చిన క్లారిటీ ప్రకారం ఈ ప్రయత్నాలైతే మీరు చేస్తున్నారు. కానీ, ఇక్కడ మీరు సిట్యుయేషన్స్‌ని బియాండ్ చూడట్లేదండి. సర్ఫేస్ లెవెల్‌లో మీరు ఏదైతే చూస్తున్నారో, ఆర్ మీరు ఏదైతే వింటున్నారో అదే రియాలిటీ అనుకుంటున్నారు. కానీ డీప్‌గా ఒక సిట్యుయేషన్‌ని కానీ మీరు అనాలిసిస్ చేస్తే ఖచ్చితంగా మీకు తెలియాల్సినవి చాలా తెలుస్తాయండి. అండ్ మీ డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి. ఇప్పుడు మీలో ఎవరికైనా పర్టిక్యులర్‌గా ఏదైనా ఒక డౌట్ ఉంటే, ఆ డౌట్ బేస్డ్‌గా కానీ క్వెషన్ అడిగుంటే, యూనివర్స్ క్లియర్‌గా మీకు ఆన్సర్ చెప్పేసింది. సో, నాకు తెలిసినంత వరకు ఇది ఎక్కువ పాజిటివ్‌గా అనుకోని, నెగెటివ్‌గా ఆన్సర్ వచ్చిన వాళ్ళకంటే కూడా, నెగెటివ్‌గా ఎక్కువ ఆలోచిస్తూ, నెగెటివ్‌గా క్వెషన్ అడిగిన వాళ్ళకేంటంటే, ఖచ్చితంగా మీరు అనుకున్నది అయితే వేరు, అక్కడ జరుగుతుంది వేరు. మేబీ మీరేంటంటే డీప్‌గా కానీ సిట్యుయేషన్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేసినా, మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది? ప్రతి మనిషికి కూడా గట్ ఫీలింగ్ అనేది ఉంటదండి. అది ఎప్పుడు కూడా ఏదో ఒకటి చెప్తూనే ఉంటది. వాళ్ళకి అది తెలుస్తూ ఉంటది. ఫీల్ అవుతూ ఉంటారు కానీ ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. సో, అలా మీరసలు మీ ఇన్నర్ కాల్ ఏంటి అని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. సిట్యుయేషన్స్‌ని మీరు కాన్ఫిడెంట్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు. ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్న ఈ స్ట్రగుల్ అనేది మీకు ఉండదు అని యూనివర్స్ చెప్తుంది. కాకపోతే మీలో చాలా మందేంటంటే ఆ విధంగా ఉండలేకపోతున్నారు. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. సో, మీ ఎమోషన్స్ మీకు బ్యాలెన్స్ చేసుకోవడం అనేది కష్టంగా అనిపిస్తుంది. ఏది ఏమైనా సరే మీరు చేంజ్ అవ్వాలండి. మీరు సిట్యుయేషన్స్‌ని బియాండ్ చూడడానికి ట్రై చేయాలి. సో, ఇంకా మీరేంటంటే హీల్ అవ్వాలి, ఇంకా మీరు బెటర్‌గా ఫీల్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ మూన్ స్టోన్ బ్రేస్లెట్‌నయితే వేర్ చేయొచ్చండి. సో, ఏది ఏమైనా సరే ఒకటైతే నేను ఫైనల్‌గా చెప్తాను. అదేంటంటే మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారో ఇది 100% రియల్ అవ్వాలని రూల్ లేదండి. ఆర్ మీకు ఇంకా క్లారిటీ రావాల్సింది చాలా ఉంది. సో, అవేవీ లేకుండా మీరు కన్ఫర్మ్ చేసుకోవద్దు. మీకు మీరే డిసైడ్ అయిపోవద్దు. చాలా మందికుండే బ్యాడ్ హాబిట్ ఇదే. సో, అలా చేయడం వల్లే తర్వాత సఫర్ అవ్వడం, రిగ్రెట్ అవ్వడం లాంటివి జరుగుతాయి. ఈవెన్ ఇప్పుడు మీలో ఎవరైనా పాజిటివ్‌గా క్వెషన్ అడిగినా మీకు సబ్‌కాన్షియస్‌గా కొన్ని తెలుసు. తెలిసినా తెలియనట్టు ప్రిటెండ్ చేస్తున్నారు ఆర్ ఇగ్నోర్ చేస్తున్నారు. మీలాంటి వాళ్ళకేంటంటే యూనివర్స్ స్ట్రెయిట్ గానే చెప్తుంది. మీరు ఇగ్నోర్ చేసినా, మీరు ప్రిటెండ్ చేసినా ఇదే రియాలిటీ. మీ ఇంట్యూషన్ ఏదైతే మీకు గైడ్ చేస్తుందో ఇంక అది మీరు ఫాలో చేయాలి. అంతకంటే ఇంకా ఇక్కడ మీరేంటంటే అది ఇగ్నోర్ చేస్తూ ఎలా అయినా థింగ్స్ వర్కౌట్ అయిపోవాలి, బెటర్ అయిపోవాలి అని మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నా, ఎంత స్ట్రగుల్ తీసుకుంటున్నా స్టిల్ సిట్యుయేషన్స్ వర్కౌట్ అవ్వాలి, సిట్యుయేషన్స్ బెటర్ అవ్వాలి ఆర్ మీరేదో కరెక్ట్‌గా చెయ్యాలి. మీరు ఫైనల్‌గా ఆ పీస్ అనేది ఫైండ్ చేయాలి అంటే మాత్రం
రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి, రియాలిటీని అర్థం చేసుకోవాలి. అప్పుడే మీరు ఏంటంటే ఈ సిచ్యువేషన్స్ ని ఒక పర్ఫెక్ట్ వేలో ఎండ్ చేయగలుగుతారు అన్నట్టుగా గైడెన్స్ అండి. సో 2 వేస్ లో కూడా క్వశ్చన్స్ అడిగిన వాళ్ళకైతే కార్డ్స్ ప్రకారం నేను చెప్పాల్సింది చెప్పాను. సో నెక్స్ట్ 4th క్వశ్చన్ కి యూనివర్స్ చెప్పే ఆన్సర్ ఏంటి అనేది అయితే చూద్దాం. సో పర్టికులర్‌గా 4th క్వెషన్ చూసే ముందు ఒకసారి వీడియోని పాజ్ చేసి మీ ఐస్ క్లోజ్ చేసుకొని మీరు ఏ క్వెషన్ అయితే అడగాలి అనుకుంటున్నారో యూనివర్స్‌ని అడగండి. అండ్ ఆ సిట్యుయేషన్‌కి సంబంధించి కూడా ఒకసారి విజువలైజ్ చేసుకుంటే ఇంకా మంచిది. తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. నేనైతే బుక్ ఓపెన్ చేస్తున్నాను. సో డియర్ యూనివర్స్, వ్యూవర్స్ 4th క్వెషన్‌కి రిలేషన్‌షిప్ ఆస్పెక్ట్‌లో మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అసలు మీ నుంచి గైడెన్స్ ఏంటి? సో చెప్పండి యూనివర్స్, ప్లీజ్ చెప్పండి. థాంక్ యూ. గ్రాటిట్యూడ్. సో పర్టిక్యులర్‌గా ఈ 4th క్వెషన్‌కి ఆన్సర్ ఎలా వచ్చింది అంటే, ఇప్పుడు మీలో కొంతమంది ఉంటారు. ఈ పర్సన్ విషయంలో మేము సెకండ్ ఛాన్స్ తీసుకోవచ్చా? ఈ పర్సన్‌ని ట్రస్ట్ చేయొచ్చా? అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ అనేవి కరెక్టా కాదా? అసలు వీళ్ళ విషయంలో మేము ఒక స్టెప్ ముందుకు వేయడం అనేది వర్తా కాదా? అంటే ఈ టైప్ క్వెషన్స్ కొంతమందికి ఉంటాయండి. అందరికీ సేమ్ ఉంటాయని నేను అనుకోను. సిట్యుయేషన్ బట్టి నేను చెప్తున్నాను కదా! నేను చెప్పిన ఆన్సర్ మీకు రెజోనేట్ అయితే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. కాకపోతే పర్టిక్యులర్‌గా ఈ 4th క్వెషన్ ఆన్సర్ మాత్రం ఎలా ఉంది అంటే, ఇఫ్ ఛాన్స్ తీసుకోవచ్చా లేదా? ఇది కరెక్టా కాదా అనే ఒక డౌట్ ఉంటే డెఫినిట్‌గా మీరు ఒక ఛాన్స్ తీసుకోవచ్చు. ఇది కరెక్టా? రాంగా? అనేది సెకండరీ అండి. బట్ ఇక్కడ మీరు ఒక ఛాన్స్ తీసుకుంటేనే మీకు తెలియాల్సినవి చాలా తెలుస్తాయి. మీకు రావాల్సిన ఆన్సర్స్ వస్తాయి. సో మీరేంటంటే ఇక్కడ సైలెంట్‌గా ఉండి ఆటోమేటిక్‌గా అన్నీ తెలుస్తాయిలే, లేకపోతే అంటే మనం ఇప్పుడే అంత డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని కాకుండా, మీరు ఛాన్స్ తీసుకుంటేనే మీకు కొన్ని తెలుస్తాయి. అంటే నేను చెప్పాను కదా! కొంతమంది వాళ్ళు అడిగే క్వెషన్స్ బట్టి ఈ ఆన్సర్ అనేది వాళ్ళకి సూట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ క్వెషన్‌లోనైతే క్లియర్‌గా యాక్షన్ తీసుకోవాలని వచ్చింది. సెకండ్ క్వెషన్‌లోనే ఏంటంటే యాక్షన్ తీసుకోవచ్చు కానీ టైం తీసుకొని కొన్ని కన్సిడర్ చేసి యాక్షన్ తీసుకోండి అని వచ్చింది. ఇంకా ఫోర్త్ క్వెషన్‌కొచ్చేసరికి సెకండ్ ఛాన్స్ అనేది తీసుకోవచ్చు ఆర్ ఒక జర్నీ అనేది స్టార్ట్ చేయొచ్చు అని వచ్చింది. సో నేనేమనుకుంటున్నాను అంటే, డెఫినిట్‌గా మీరు అడిగిన క్వెషన్ బట్టే ఈ ఆన్సర్ అయితే ఉంటుంది. కాకపోతే మీరు ఛాన్స్ తీసుకోవడం అయితే కరెక్టే. ఈవెన్ ఇదే కాదండి. ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తాను. ఈ పర్సన్ నన్ను కన్సిడర్ చేయట్లేదు. సో నేను మూవ్ ఆన్ అవ్వచ్చా లేదా? దానికి కూడా ఆన్సర్ ఒకటే. మూవ్ ఆన్ అయిపోవచ్చనే అర్థం. వెయిట్ చేయండి అని కాదు. అండ్ ఈవెన్ ఈ పర్సన్ విషయంలో నేను యాక్షన్ తీసుకోవచ్చా? వెదర్ లీగల్ యాక్షన్ అవ్వచ్చు. ఇంకేదైనా చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చా లేదా? చెయ్యొచ్చు. అంటే ఆన్సర్ అనేది చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా యూనివర్స్ చెప్తుంది. ఫోర్త్ క్వెషన్ ఎవరైతే అడిగారో మీరు అడిగిన క్వెషన్ ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, డెఫినిట్‌గా మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఒక పర్సన్ విషయంలో మీరు అడిగిన క్వెషన్ ప్రకారం అయితే యూనివర్స్ చెయ్యండి, వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆర్ ఒకవేళ మీరు చేస్తేనే మీకు తెలియాల్సిన ఆన్సర్స్ తెలుస్తాయి. ఈ జర్నీ వల్ల మీరు ఏంటంటే ఏదో ఒక విధంగా బెనిఫిట్ అవుతారు. ఖచ్చితంగా మీరేంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సిందయితే చాలా ఉంది అన్నట్టుగా గైడెన్స్ అండి. సో మీరేం చేస్తారు అంటే ఇంకా ఈ పర్సన్ విషయంలోని మీరు అడిగిన క్వెషన్ ప్రకారం అయితే చెయ్యొచ్చా లేదా అంటే చెయ్యొచ్చంతే. దీనికి ఇంకెక్కువ చెప్పడానికి లేదు. బట్ డీప్‌గా యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ప్రకారం ఆర్ అడ్వైస్ ప్రకారం ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. సో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు సిట్యుయేషన్‌ని అన్ని వేస్ నుంచి కూడా కన్సిడర్ చేస్తారండి. అంటే ఒక సిట్యుయేషన్‌లో కానీ ఇన్వాల్వ్ అయితే, ప్రతిదీ కూడా మీరు అర్థం చేసుకున్న తర్వాత, మీకొక క్లారిటీ వచ్చిన తర్వాతే మీరు ముందుకు వెళ్ళే టైపు. మీరేంటంటే అంత ఈజీగా డెసిషన్ తీసుకోవడం, రష్ అయిపోవడం, తర్వాత రిగ్రెట్ అవ్వడం, అసలు అంటే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసినా పర్వాలేదు, ఆ టైప్ మైండ్‌సెట్ కాదండి. అన్నీ ఆలోచించి చాలా బ్యాలెన్స్డ్‌గా ఉంటారు. ఫస్ట్ మీకొక క్లారిటీ వచ్చి చేయగలరు అనుకుంటేనే చేసే టైపు. సో, అలాగే మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో కూడా ఎక్కడో కానీ వెయిట్ చేస్తున్నారు. ఆర్ సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇది ఎందుకు అంటే రిస్క్ తీసుకోకూడదు. రిస్క్ తీసుకుంటే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో ఆర్ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటో. సో, పర్సన్ విషయంలోనేంటంటే మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది.
అయినప్పటికీ కూడా మనకి ఇంకా కొంత క్లారిటీ రాలేదు కాబట్టి మనం ఒక స్టెప్ ముందుకు వేయడం వర్తో కాదో అని ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారండి మీరు. సో నేనైతే మీకు ఇక్కడ ఒకటే చెప్తానండి, ఇలా ఆలోచించడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏం లేదండి. మీరు స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. మీకు రావాల్సిన క్లారిటీ కానీ, మీకు తెలియాల్సిన ఆన్సర్స్ కానీ తెలియవండి. సో బేసిక్‌గా మీరేంటంటే ఒక స్టెప్ ముందుకు వేస్తేనే అది రిస్క్ అనిపించినా ఆర్ మీకు ఒక కన్‌ఫ్యూజన్ ఉన్నా సరే మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయి. సో మీరేంటంటే ఈసారి మాత్రం ఆలోచించి అన్నీ కన్సిడర్ చేసి ముందుకు వెళ్ళాలి అన్నట్టు కాకుండా, సో ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నవైతే చాలానే ఉన్నాయి. కాకపోతే నేను చెప్తున్నాను కదా! ఇంకా మీరు తెలుసుకోవాలి, ఇంకా మీకు క్లారిటీ రావాలి అంటే మీరు ఇక్కడ స్ట్రగుల్ అవుతూ ఉండడం కంటే ఒక ఛాన్స్ తీసుకోవడమే మంచిది. అలా అని చెప్పి వ్యక్తిని కంప్లీట్‌గా ట్రస్ట్ చేయండి. వ్యక్తి దగ్గర ఫుల్‌గా ఓపెన్ అప్ అయిపోండి అని నేను కూడా చెప్పను కానీ, వ్యక్తి కోసం తెలుసుకోవడం కోసం కొంచెం మీరు ఓపెన్ అప్ అవ్వచ్చు. అంటే కంప్లీట్‌గా మిస్టీరియస్‌గా, హైడియస్‌గా ఉన్నప్పుడు ఏంటంటే పర్సన్స్ వాళ్ళ ట్రూ సెల్ఫ్స్ ఆర్ ట్రూ కలర్స్‌ని రివీల్ చేయరండి. కొంచెం రివీల్ చేసినా మనం ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఛాన్స్ దొరుకుతుంది. సో మీరు కూడా ఏంటంటే ఆ విధంగా కొంచెం వాళ్ళ విషయంలోనేంటంటే ఓపెన్ అప్ అయినట్టుగా ఆర్ ఒక ఛాన్స్ ఇస్తున్నట్టుగా ఆ విధంగా మీరు ఉంటే వాళ్ళ ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి? సో ఈ జర్నీ అనేది మీరు కంటిన్యూ చేయడం వల్ల మీరేం గెయిన్ చేస్తారు? ఇలాంటివన్నీ కూడా మీకు తెలుస్తాయి. సో మీరేంటంటే ఇక్కడ ఒక ఛాన్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి యూనివర్స్ ఏంటంటే మీకు ఈ విధంగా గైడ్ చేస్తుంది. సో మీరేంటంటే ఇక్కడ ప్రిటెండ్ చేయడం కానీ, యాక్ట్ చేయడం కానీ ఆర్ భయపడడం కానీ, జడ్జ్ చేయడం కానీ ఇవన్నీ కూడా అవసరం లేదండి. ఇలా స్ట్రగుల్ అవుతూ ఉన్న బదులు ఒక ఛాన్స్ ఇచ్చి సిట్యుయేషన్ ఏంటి? ఎక్కడి వరకు వెళ్తుంది? మనం చేయడానికి ఏముంది? అని తెలుసుకోవడం కోసం కొంచెం కొంచెం ఓపెన్ అప్ అవుతూ థింగ్స్‌ని కానీ హ్యాండిల్ చేస్తే మీకు రావాల్సిన క్లారిటీ ఫుల్‌గా వచ్చేస్తుంది. సో ఇది వర్త్ అండి. సో మీరేంటంటే అలాంటి ఛాన్స్ అయితే తీసేసుకోవచ్చు. నేను చెప్పిందైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వెషన్‌కి యూనివర్స్ చెప్పే ఆన్సర్ ఏంటి? రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో అనేది కూడా చూసేద్దాం. సో ఫిఫ్త్ క్వెషన్ చూసే ముందు వీడియోని పాజ్ చేసి మీ ఐస్ క్లోజ్ చేసుకొని రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మీరు అడగాలి అనుకుంటున్న క్వెషన్ ఏంటి అనేదైతే అడగండి. అండ్ క్వెషన్ అడిగిన తర్వాత ఒకసారి విజువలైజ్ కూడా చేసుకోండి. ఈ క్వెషన్ అడుగుతున్నప్పుడు కూడా యూనివర్స్‌ని డైరెక్ట్‌గా అడుగుతున్నట్టుగా మీ ఐస్ క్లోజ్ చేసుకొని అడగండి. తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. నేనైతే లాస్ట్ అండ్ ఫైనల్ క్వెషన్‌కి యూనివర్స్ చెప్పే ఆన్సర్ ఏంటి అనేది ఇప్పుడు బుక్ ఓపెన్ చేస్తాను. సో వ్యూవర్స్ ఫిఫ్త్ క్వెషన్‌కి మీరిచ్చే ఆన్సర్ ఏంటి? మీ నుంచి గైడెన్స్ ఏంటి? చెప్పండి యూనివర్స్, ప్లీజ్ చెప్పండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్. సో బేసిక్‌గా నేనైతే ఒకటే చెప్తానండి. అదేంటంటే ఈ లాస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ ఇలా వచ్చింది అంటే అర్థం ఏంటంటే, మీలో చాలామంది అసలు చెయ్యాలా వద్దా? చేయడం అనేది వర్తా కాదా? అసలు మీరు నిజంగానే కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారా లేదా? అనే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. ఆ బేసిస్‌లోనే నాకు తెలిసి క్వెషన్ కూడా అడుగుంటారు. యూనివర్స్ ఏం చెప్తుందంటే, ఒక రిలేషన్‌షిప్‌లోనైనా, ఒక పర్సన్ విషయంలోనైనా మీరేదైనా ఒకటి చెయ్యాలి అనుకుంటున్నట్టయితే ఆర్ మీకొక క్లారిటీ కావాలి అనుకుంటే, అసలది నిజంగా మీకు సంతోషాన్నిస్తుందా? ఎక్సైట్‌మెంట్ ఉందా? ఒకప్పుడులాగా మీరు ఫీల్ అవుతున్నారా? సో ఇవన్నీ నిజంగా మీరు ఫీల్ అవుతున్నట్టయితే, మీరు ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఒక స్టాండ్ తీసేసుకోవచ్చు. ఆర్ ఏదైనా చేయొచ్చు. బట్ మీకు నిజంగా ఇది హ్యాపీనెస్ ఇవ్వకపోతే, ఇది మిమ్మల్ని క్వెషన్ చేస్తున్నట్టయితే, మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే, ఖచ్చితంగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది అని యూనివర్స్ డైరెక్ట్‌గా ఆన్సర్ చెప్తుంది. ఎందుకంటే కొంతమంది ఉంటారండి. వాళ్ళొక అన్‌హ్యాపీ రిలేషన్‌షిప్‌లో ఉంటారు. ఆర్ ఒక కాంప్లికేటెడ్ సిట్యుయేషన్‌లో ఉంటారు. సో, అది వాళ్ళు హ్యాండిల్ చేయగలరా లేదా? అసలు అది కరెక్టా కాదా అని రకరకాలుగా ఆలోచిస్తున్న వాళ్ళుంటారు. సో, మీలాంటి వాళ్ళకి యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, ఇఫ్ ఇది మీకు రియల్‌గా హ్యాపీనెస్ ఇస్తే, ఇక్కడ మీరేంటంటే ఒక ఎక్సైట్‌మెంట్ అనేది క్యారీ చేయగలుగుతున్నా ఆర్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు ఏదైనా చేయండి. ఇఫ్ ఇంట్రెస్ట్ లేకుండా ఏం చేస్తారు? ఎంత దూరం వెళ్తారు? ఎప్పటి వరకు ఇలాగా బిహేవ్ చేయగలరు ఆర్ కంటిన్యూ చేయగలరు? కొంతమంది వ్యక్తుల్ని ప్లీజ్ చేస్తూ ఉంటారు. ఎంతకాలం వ్యక్తుల్ని ప్లీజ్ చేస్తారు? సో, ఇక్కడ మీరేంటంటే అలా ఇబ్బంది పడొద్దు. మీరు ఇబ్బంది పడితే వ్యక్తులు కూడా ఇబ్బంది పడతారు. ఎందుకంటే మీరు కంఫర్టబుల్‌గా లేనప్పుడు, మీకొక క్లారిటీ లేనప్పుడు, మీకు తెలియకుండానే మీ ఎమోషన్స్ అనేవి వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తాయండి. ఎనర్జీస్ అనేవి మ్యాచ్ అవ్వవు కదా! సో, అప్పుడేమవుతుంది ఆటోమేటిక్‌గా, ఇద్దరు వ్యక్తుల మధ్యలో క్లాషెస్ అనేవి వస్తాయి.
సో అందుకే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఉంటారండి రిలేషన్‌షిప్‌లో థింగ్స్ వర్కౌట్ అవ్వకపోయినా వర్కౌట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. మళ్ళీ సేమ్ సిట్యుయేషన్ ఫేస్ చేస్తారు. మళ్ళీ వర్కౌట్ చేయాలనుకుంటారు. మళ్ళీ సేమ్ సిట్యుయేషన్ ఫేస్ చేస్తారు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే ఒకటే రీజన్. ఇప్పుడు వాళ్ళకది నిజంగా కావాలా వద్దా? వాళ్ళు రియల్‌గా హ్యాపీగా ఉన్నారా లేదా చెక్ చేసుకోకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయడమే కారణం. కేవలం చాలా మందేంటంటే పాస్ట్ అటాచ్‌మెంట్‌తోనే ఒక రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేయాలి అనుకుంటారు. కానీ ప్రెజెంట్‌లో ఆ పర్సన్ డిఫరెంట్‌గా ఉన్నారు. ప్రెజెంట్‌లో వాళ్ళు రియల్‌గా హ్యాపీగా ఉన్నారా? లేదా? అని క్వెషన్ చేసుకున్న వాళ్ళు చాలా మంది. సో, మీరేంటంటే ఫైనల్‌గా ఇది క్వెషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ సిట్యుయేషన్ ఏదైనా అవ్వచ్చు. మీరు ఏ టైప్ క్వెషన్ అయినా అడిగుండొచ్చు కానీ, యూనివర్స్ అయితే మీకు స్ట్రెయిట్‌గా ఒకటే ఆన్సర్ చెప్తుంది. మీకు రియల్‌గా హ్యాపీనెస్ ఇస్తుంది అంటే కంటిన్యూ చేయండి. ఆర్ మీరు కంఫర్టబుల్‌గా ఉండగలుగుతున్నారు అంటే దీనికోసం ఆలోచించండి. లేకపోతే ఎక్కువ ఆలోచించడానికి ఏం లేదు అన్నట్టుగా గైడెన్స్. సో, ఇంకా అసలు యూనివర్స్ మీకిచ్చే అడ్వైస్ ఏంటి ఈ సిట్యుయేషన్‌కి అనేది కూడా ఒకసారి చూసేద్దాం. సో, యాక్చువల్‌గా మీలో చాలా మందేంటంటే, ఒక రిలేషన్‌షిప్ కోసం చాలా చేశారండి. చాలా దూరం వచ్చేసారు. అసలు యాక్చువల్‌గా మీరు అంత చేస్తారని మీరు కూడా అనుకోలేదు. ఆ పర్సన్ కోసం చేసిన తర్వాత, ఒక రిలేషన్‌షిప్ కోసం స్టాండ్ తీసుకున్న తర్వాత మీకు కూడా అర్థమైంది. మీరు ఎదుటి వ్యక్తుల కోసం అంత చేయగలరు, అంత దూరం రాగలరు అని చెప్పి. సో, ఇప్పుడు మీరేంటంటే, అంత దూరం వచ్చారు కాబట్టి ఈ రిలేషన్‌షిప్ ఎలా అయినా వర్కౌట్ అవ్వాలి అనుకోవచ్చు. ఆర్ సిట్యుయేషన్స్ ఏంటంటే మీకు వర్కౌట్ అవ్వాలి. మీరు ఇక్కడ ఏదో ఒక విధంగా బెనిఫిట్ అవ్వాలి అన్నట్టే ఆలోచిస్తున్నారు కానీ, మీరు ఇంకా ముందుకు వెళ్తే ఎలాంటి డేంజర్స్ ఫేస్ చేస్తారు, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు అని మాత్రం మీరు ఆలోచించట్లేదు. కేవలం మీరేంటంటే, నేను పాస్ట్‌లో ఇలాంటి డెసిషన్ తీసుకున్నాను. నేను ఇంత కాంట్రిబ్యూట్ చేశాను. ఆర్ పాస్ట్‌లో నేను ఇంత సఫర్ అయ్యాను. సో, ప్రెజెంట్‌లో నాకు ఇది జరగాలి. ఇది జరిగితేనే నేను బెనిఫిట్ అయినట్టుగా. ఆర్ నాకు ఇలా వర్కౌట్ అవ్వాలి అని చెప్పి చాలా మంది ఎలా ఆలోచిస్తున్నారు అంటే, ఒక కాలిక్యులేటివ్ వేలో ఆలోచిస్తున్నారండి. బట్ మీరు సిట్యుయేషన్స్‌ని బియాండ్ చూసినా ఆర్ మీరేంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్స్ కొన్ని తెలుసుకున్నా, ఈ టైప్‌లోనే మీరు థింక్ చేయడం మానేసినా, మీరు ఈ సిట్యుయేషన్ నుంచి బయట పడతారండి. మీరు రియల్ హ్యాపీనెస్‌ని ఫైండ్ చేయగలుగుతారండి. మీలో కొంతమందేంటంటే, క్లియర్‌గా ఒక పర్సన్ మీద డిపెండ్ అయిపోయారు. కోడిపెండెన్సీ అన్నమాట. సో, ఇప్పుడు డీటాచ్ అవ్వలేకపోతున్నారు. ఆ పర్సన్‌కి మేబీ ఇదంతా బర్డెన్ లాగా అనిపిస్తూ ఉండొచ్చు. మీకెలా అనిపిస్తుందంటే మేము చాలా చేసాం, చాలా దూరం వచ్చాం కాబట్టి మేము ఇది డిజర్వ్ చేస్తాం. సో, వాళ్ళు మమ్మల్ని ఇలా ట్రీట్ చేయాలి. ఇదే ఫెయిర్ అన్నట్టుగా మీరు ఆలోచిస్తున్నారు. కానీ ఈ ప్రాసెస్‌లో మీరెక్కడ హ్యాపీగా ఉంటున్నారు? ఎక్కడ మీ లైఫ్ మంచిగా ఉంది? సో, మీ రియల్ హ్యాపీనెస్ ఇంకెక్కడ ఉన్నట్టుగా ఇదేనా మీరు డిజర్వ్ చేస్తారు? ఆర్ ఇదేనా మీకు కావాలి? ఇది కావాలి అని ఇంత దూరం వచ్చారా? ఓకే. ఇంత దూరం వచ్చారు. కాదు అనట్లేదు. ఆ టైంలో మేబీ వాళ్ళు మీకు ఆ విధంగా కోఆపరేట్ చేయడం వల్లే ఇక్కడి వరకు వచ్చారు. కాకపోతే ఇది మీరు ఇప్పుడు డిజర్వ్ చేయరు కదా! అట్‌లీస్ట్ మీ సంగతి విడిచిపెట్టేస్తే, మీ సోల్ ఏదైతే ఉందో అది రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవుతుంది. అది బర్డెన్ తీసుకుంటుంది. సో, అది చాలా అన్‌ఫెయిర్ కదా! సో, అది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. మీరేంటంటే ఈ మెంటల్ కాన్‌ఫ్లిక్ట్‌ని విడిచిపెట్టేయాలి. ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. ఇక్కడ మీకు వ్యక్తులతో కాన్‌ఫ్లిక్ట్ కాదండి ఇది. మీతో మీకే కాన్‌ఫ్లిక్ట్. మీరు ఇటువైపు నిలబడితే, మీ ఎనిమీగా మీ అదర్ సెల్ఫ్ అటువైపు నిలబడింది. సో, ఇక్కడ మీరు ఇది ఫేస్ చేయలేకపోతున్నారు. యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. బట్ మీ రియల్ హ్యాపీనెస్ ఎక్కడుంది? మీ రియల్ కంఫర్ట్ ఏంటి? ఒక పర్సన్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలి? సో, వాళ్ళెలా ట్రీట్ చేస్తున్నారు? ఈవెన్ ఇక్కడ ప్రాబ్లమ్ ఎవరిది? మీదా? వాళ్ళదా? సో, కొన్ని ఆలోచించాల్సిన అవసరం ఉందండి. ఆలోచించి ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టే అట్‌లీస్ట్ యూనివర్స్ ఏంటంటే లాస్ట్ క్వెషన్‌కి ఈ టైప్‌లోని ఆన్సర్ అయితే చెప్పింది. ఒకసారి దీని కోసం ఆలోచించండి. ఇదైతే మీరు డిజర్వ్ చేయరు అని యూనివర్స్ అనుకుంటుంది. స్టిల్ మీరు డిజర్వ్ చేస్తారు అని మీరు అనుకుంటే మీ ఇష్టం. కానీ మీరు ఇప్పటికైనా ఇండివిడ్యుయల్‌గా, ఇండిపెండెంట్‌గా మీకోసం మీరు స్టాండ్ తీసుకోవడం, మీకోసం మీరు ఆలోచించుకోవడం, మీ హ్యాపీనెస్ ఏంటి అని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే మాత్రం ఫ్యూచర్‌లోనైనా మీరు హ్యాపీగా ఉండడానికి మీకు ఇంకొక పాసిబిలిటీ క్రియేట్ అవుతుంది. సో, చూడండి. ఇంకా మీ ఇష్టమే. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.